దైవ మర్మములు మార్చి 22. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. యోహాను సువార్త 14:23. అనేకులు దేవుని సేవించుట ఎందుకు గర్వించెదరు? దేవుని వాక్యము నెరుగక వారికి గల డిగ్రీలను బట్టి తత్వజ్ఞానమును బట్టి అతిశయపడుదురు. మనుషుల మెప్పు పొందుటకై లౌకికమైన జ్ఞానము మీదను రాతి కట్టడముల మీదను ఆధారపడదు. సువార్త ప్రకటించుటకు కెమెరాలపై ఇతర సాధనములపై ఆధారపడదు. వాక్యమును వాడవలసిన రీతిగా వాడరు. ప్రసంగములు చేయనప్పుడు మాత్రం వారు చెప్పుదాన్ని సమర్థించుకొనుటకు బైబిల్ నందు కొన్ని వచనములు చదివి వినిపించుదురు. దేవుని వాక్యమునకు విరోధముగా నడుచు ప్రజలు ఎన్నడూ వర్ధిల్లరు. మన జాతి గర్వము, విద్యా గర్వము, సంస్కార గర్వములను విరగొట్టుటకు దేవుడు అనేక పద్ధతులను వినియోగించును. ఆయన శిరసత్వం క్రిందికి వచ్చి ఆయన ఆధిపత్యమును అంగీకరించి దీనత్వము, సంపూర్ణ విధేయత కలిగి ఉండుట ద్వారానే దేవుని గృహమును కట్టగలము. ఈ సత్యమును బోధించుటకే మన ప్రభువు తన పూర్ణ మహిమతో కాక సాత్వికుడై గాడిద పిల్లనెక్కి యెరూషలేమునందు ప్రవేశించును. దారి వెంబడి పరుపబడిన బట్టలపై గాడిద పిల్ల నడుచుట ద్వారా దానికి ఘనత కలిగాను. అదే విధేయత చూపక తన్నుట కారంభించి ఉండినచో పరవబడిన బట్టలపై నడుచు ఆధిక్యత, ఘనత దానికి దొరికి ఉండేది కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తును సరి అయిన విధముగా మనం హెచ్చించిన ఎడల మనకును అట్టి ఘనత కలుగును. దైవ సేవకులమైన మనలో మానవ రీతిగా ఎట్టి ఘనతయు లేదు. అయితే ప్రభువునకు సంపూర్ణముగా విధేయత చూపినప్పుడే మనం ఎక్కడికి వెళ్ళినను మనపై దయయు ప్రేమయు అనేక విధములుగా కుమ్మరించబడును. మనము ఊరి గాడిద వలె తన్నుట కారంభించినచో మనము కూడా దెబ్బలు తిందుము. కాబట్టి మనము కూడా ప్రతి ఒక్కరము కూడా ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనకు విధేయత చూపి మనము తగ్గించుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రతి విషయంలో అటువంటి దీనత్వము, అటువంటి తగ్గింపు, అటువంటి విధేయత దేవుడు మనకు కలుగజేసి దేవుని చేత హెచ్చింపబడే వారముగా ఉండాలని దేవుని ఆశ ఉంది. అటువంటి జీవితము దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్.